గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరి మరోసారి వివాదానికి దారితీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీ వేములవాడ రాజన్న దర్శనంకు అఘోరి బయలుదేరగా జిల్లా సరిహద్దులోకి ప్రవేశించగానే అఘోరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అఘోరిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో అఘోరి వాగ్వివాదానికి దిగింది. కారు దిగడానికి యత్నిస్తున్న అఘోరిని పోలీసులు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు మాట వినకుండా దురుసుగా ప్రవర్తించింది. బ్లేడ్తో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. అనంతరం కారును స్టార్ట్ చేసుకుని పోలీసులలో తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నం చేయగా కారుకు అడ్డుగా నిలబడి పోలీసులు నిలువరించారు. అనంతరం మరింత ఆగ్రహం చెందిన అఘోరి కారును ముందుకు తీయడంతో ఒక్కసారిగా పోలీసులు అడ్డుకుని అద్దాలు పగలగొట్టి అడ్డుకునేందుకు యత్నం చేశారు. దాంతో అఘోరికి స్వల్పంగా గాయాలు కావగా అఘోరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె కారును పెట్రోలింగ్ వాహనంతో తరలించారు. అనంతరం అఘోరిని పోలీసు వాహనంలో ఎక్కించి హైదరాబాద్కు తరలించారు. ఇప్పుడు నీకు గౌరవం ఇస్తున్నావు, నీకు ఎంత గౌరవం పెరిగిపోయింది? మన ఇండియా లెవెల్లో గౌరవం పెరిగిపోయింది. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. పోలీసుల దగ్గర ఎంత మంచిగా ఉందో మీకు అంత గౌరవం ఉంటుంది. ఇవ్వాలి ఏమైనా కూడా మేమే బాధ్యతం కదా. అందుకే ఇప్పుడు కొంచెం పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి మాతకు చెప్పాలి. మాతకు నువ్వు 100% చెప్పాల్సిందే. మాత గారు సిద్దిపేటకు పోవాల్సిందే. హైదరాబాద్ మమ్మల్ని మాకు ఉన్న పరిస్థితి మాకు, నీళ్ళ పరిస్థితి మీకు, ఆరోగ్య పరిస్థితి ప్రజలు మళ్ళీ ప్రెస్ మీట్లో ఉన్నా మళ్ళీ ఉన్నూరి మాత గారు మీరు ఉండండి, అలానే ఉండండి, అలానే ఉండి మాట్లాడమని. అయితే మాత గారు మీరు అలానే ఉండండి. ఆ శివుని ఆజ్ఞతోటే మీ దగ్గరికి వచ్చినాం. ఆ శివుడే మేము మీ దగ్గరికి పంపించిండు. ఆ శివుడే మిమ్మల్ని ఇప్పుడు శివయ్య ఇప్పుడు ఇక్కడ ఆపిందంటే శివయ్య చెప్పినట్టే కదా మేడం మాత గారు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ప్రశాంతంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం. మా మాతా గారిని ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటున్నాం. మీరు బయట ప్రపంచాన్ని చూడొద్దు అనుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా మీరు మాకు ఒక్కసారి సహకరించండి. ఇప్పుడు రంజాన్ నెలలు ఇవన్నీ ఉంటాయి, కొంచెము బాగా మేము ఈ ఒక్కసారి దానిలో ఖచ్చితంగా ఒక్కసారి మీకు సహకరించండి. మాకు ఈ ఒక్కసారి మాత్రం మీరు సహకరించాలి. తప్పకుండా మీరు సహకరిస్తారని నమ్ముతున్నాం. ఆ దేవుడే మమ్మల్ని ఆ దేవుడు మాకు ఆజ్ఞ ఇస్తేనే మేము మీ దగ్గరికి వచ్చినాం. లేకుండా మీ దగ్గరికి వచ్చారు మాకంతా అది లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా దయచేసి మీరు పోవాలి. మీరు 100% పోవాలి. అబ్బో జీవులెక్కాం, అబ్బో మాతను మేము ముట్టుకోము. అందుకే ఈ డోర్ను కూడా తీయనిస్తలేము. ఈ డోర్ కూడా అట్లనే ఉండాలి. మీరు అట్లనే ఉండే అట్లనే అది కావాలి. మీరు వెళ్ళండి. అద్దద్దు మాత గారు మీరు అట్లా కోపానికి రావద్దు. మీరు కోపానికి రావద్దు. ప్రజలు వీళ్ళందరూ చూస్తారు. మీరు కోపానికి రావద్దు. మేము ఇప్పుడు మీ ప్రజలమే కదా, మేములమే కదా, మేమేమో కాదు కదా. ఇక కొంచెం మోరిగా మీరు ఫోటోలు తీసినా కొద్దీ మా మాత గారికి కోపం వస్తుంది. మీరు కొంచెం కదులుతే నేను తర్వాత మాట్లాడతా. నడవండి కొంచెము. మీరు ఒక్కసారి పోతే నేను మాత గారితో మాట్లాడి ఇలా ఫోటోలు తీసుకున్నారు కదా, మళ్ళీ దిగుతే దెబ్బకత్తది. దిగద్దు, కోపానికి వస్తుంది. మాత గారికి కోపం వస్తే దిగుతాయి. మాత గారు కాలు తీయండి. వెళ్ళండి.
నీకు నీ కొరకు ఎన్ని రకాల సాయం చేస్తున్నాం, ఎన్ని రకాలు ఉంటున్నాం, ఎన్ని రకాలు ఉంటున్నాం అమ్మా నీ కొరకు, ఎన్ని రకాలు ఉంటున్నాం నీ కొరకు. కాదు, ఎన్ని రకాలు ఉంటున్నాం నువ్వు చెప్తే వినాలి. అట్లా మాట్లాడతాడు. దేవుని బిడ్డ అట్లా మాట్లాడతారా? దేవుని బిడ్డ అట్లా మాట్లాడతారా? మాట్లాడినావు కాబట్టి అక్కడ అది కాంప్లికేటెడ్ అయిపోయింది. అందుకే నువ్వు దయచేసి పోవాలి. ఇప్పుడు రంజాన్ నెల అయిపోయిన తర్వాత, శివుడు రంజాన్ నెల అయిపోయిన తర్వాత అఘోరాను రమ్మన్నాడు. అందుకే మీరు దయచేసి చెప్పిండు, నేను నీ తీరుగానే అఘోర చేసిన, నేను నీ తీరుగానే అది చేస్తా, నేను కొనుక్తా. అట్లా కాదు, నేను శివుని భక్తులంటే నేను వచ్చిన భక్తులు. భక్తురాలు వద్దు డోర్ నొత్తు, వద్దు డోర్ని పట్టేసినామంటే మంచిగా ఉండదు. దమ్ము లేదు కానీ నువ్వు వచ్చి కూర్చో కూర్చో పో. ఇప్పుడు కాదు, ఒక మాట అమ్మా ఏ కాలేదు టెంపుల్ కి కూర్చోమ్మా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ శంభో శంకర. చెప్తే వినాలమ్మా, నువ్వు చెప్తే వినాలి. మీరు వినాలి, పోలీసు చెప్పినప్పుడు వినాలి. మీరు కోఆపరేట్ చేసినప్పుడు కోఆపరేట్ చేయాలి. అర్థమైందా? నీకు చేతనం చేసుకో, నీకు చేతనం చేసుకో. దర్శనమే కావాలి. అమ్మ దర్శనం ఇదే కాలం చేస్తున్నామమ్మా, ఖచ్చితంగా ఇదే కాలం ఉంది. ఆమె రెచ్చిపోతుందా? దయచేసి ఆమె రెచ్చిపోయి మమ్మల్ని కొట్టేదాకా చూస్తుంది.
మీరు పట్టుకుంటారు ఏం కాదు, లారీ ముంగట్టున్నాను ఏం కాదు, పట్టుకుంటారు పక్కకుంటారు పక్క చాలు లారీ ముంగట్టుకోవాలి ఆటో పెట్టుకోవాలి. ఏదో పెట్టి మాట అట్లా మాట్లాడద్దు. మాట మీరు దేవుని బిడ్డ అట్లా చేస్తారా? మీ కూడా మా గుడి కాదు. గుడికెళ్ళే హక్కు లేదా? తీసుకోపోతాం. గుడికెళ్ళే హక్కు లేదా? మేమే తీసుకుపోతాం. ఎప్పుడు మాతగారు మేము కూర్చొని తీసుకుపోతాం. తీసుకోపోతాం. మాట మాతగారు తీసుకుపోతాం. మేము 100% తీసుకుపోతాం. 100% తీసుకుపోతాం. అద్దు మీరు మాతగారు అట్లా చేయకండి. మీరు రాకండి, ఇంటికి రాకండి. అద్దు చెప్తా వినండి. ఇరగొట్టండి, ఇరగొట్టండి, చేతులు కాళ్ళు మాతగారు ఇరగొట్టండి. మీరు చెప్తా వినండి. వినను, మాతగారు వినాలి. వినను. దేవుడు చెప్పిండు, శివుని ఆజ్ఞ. అదే శివుని ఆజ్ఞ ప్రకారమే పోవాలి మీరు. పోను. 100% శివుని ఆజ్ఞ. శివునికి అందరం భక్తులమే, ఏం అందరం చేస్తావు బిడ్డలమే. చేసుకో మరి. ఏం చేస్తావు చేసుకో. నీకు దమ్మున్న చేసుకో. నీకు దమ్ముంటే చేసుకో. మాతగారు అద్దా నీకు దమ్ముంటే జైల్లో పెట్టు. కోపానికి రాండి. నీకు దమ్ముంటే జైల్లో పెట్టు. మీరు కోపానికి రాకండి. మిమ్మల్ని జైల్లో పెట్టాం, అసలే పెట్టాం. జైల్లో అసలే పెట్టాం. మీరు దేవుని బిడ్డ, అసలే పెట్టాం. అది ఇరుగుతుంది రా రేయ్. లంజాకు పుట్టిన లంజా కొడుకా. మాట్లాడద్దమ్మా, మాట్లాడద్దు, మాట్లాడద్దు. కాలు ఇరుగుతుంది అని చెప్పిన. మాట్లాడద్దు. కాలు అటు పెట్టమ్మా, కాలు పెట్టి, కాలు పెట్టి, అటు కాలు పెట్టమ్మా. అద్దు, అట్లా కాలు పెట్టి. కాలు ఇరగొట్టేంత నీకు ఎవరిచ్చిండు? ఎవరిచ్చిండు? కాలు ఇరుగుతుంది నీకు. రామోన్ చేయొద్దమ్మా.
బస్సులు ఎక్కిద్దాం పట్టిన రాండి మీరు బస్సు ఎక్కిస్తారు దయచేసి చేయొద్దు, దయచేసి చేయొద్దు. మేము జీపులెక్కి ఏం చేస్తున్నారా ఈ ఒక్కసారి ఆపుతారు ఎక్కువ మనలే మనలు ఎక్కడి కూర్చోండి ఆమె అటు సైడ్ కూర్చోండి లోపలే చూమురిగా